నమస్తే అండి అందరికీ. నా పేరు శ్రీనివాసరాజు. నా మిత్రుడు సీడీరావు. సో, మేము గత 10 సంవత్సరాలుగా ఏపీ స్టేట్ రిజిస్టర్డ్ జియాలజిస్ట్‌లుగా పనిచేస్తున్నామండి. సో, ఇప్పుడు గ్రౌండ్ వాటర్ సర్వే స్టార్ట్ చేద్దాం. గ్రౌండ్ వాటర్ సర్వే స్టార్ట్ చేసిన తర్వాత ఫర్దర్ డేటా బట్టి మనం డేటా అనాలిసిస్ చేద్దామండి. దక్షిణ ఒరిస్సా ప్లస్ ఉత్తరాంధ్ర దాదాపు ల్యాండ్ వచ్చేసరికి 48,000 స్క్వేర్ కిలోమీటర్లు ఏరియా అండి. సో, ఇదంతా ఈస్టర్న్ ఘాట్స్ ఏరియా అంటాము. ఈ ఈస్టర్న్ ఘాట్స్‌లో దాదాపు 10 సంవత్సరాలుగా మేము గ్రౌండ్ వాటర్ సర్వేస్‌లో మేము నంబర్ ఆఫ్ పాయింట్స్ సర్వే చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనకి బుజ్జిరాజు గారి ఆధ్వర్యంలో గొల్లపేట విలేజ్, రణస్థలం మండలం, శ్రీకాకుళం జిల్లాకు మనకి గ్రౌండ్ వాటర్ సర్వే కోసం రావడం జరిగింది. ఇక్కడ మనకి ఒక 4 పాయింట్లు ఇన్వెస్టిగేషన్ చేయడం రావడం జరిగింది నా మిత్రుడు నేను. సో, ఈ రోజు ఏంటంటే అండి, జియాలిస్టులు అంటే మనం అన్న వాళ్ళు చెప్పడం ప్రకారం ఏంటంటే జియాలిస్టులు తీసుకొచ్చామండి, చాలా చోట్ల ఫెయిల్ అయ్యాయి మనకి. సో, మనం ప్రాపర్ గా సర్వే చేయాలి సార్ అని చెప్పడం జరిగింది. సో, జియాలిస్టులు అన్నప్పటికీ బట్ ఏంటంటే కొంతమంది ఏంటంటే రిజిస్టర్డ్ జియాలజిస్టులు ఉంటారండి. చాలా మంది ఏంటంటే నాన్ జియో సబ్జెక్ట్ జియాలజిస్టులు కూడా జియాలజిస్టులే అని చెప్పి మిషన్‌లో పెట్టుకొని వచ్చి సర్వే చేయడం జరుగుతుంది. సో, అలా కాకుండా ప్రాపర్‌గా జియాలజిస్ట్ అనే వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. దాని ప్రకారంగా మీరు ఐడెంటిఫికేషన్ చేసుకొని జియాలజిస్టులను తీసుకొచ్చి వాళ్ళ ప్రాపర్ ఎక్విప్‌మెంట్‌తో సర్వే చేసేటట్టు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. సో, మేము ఈ ఈస్టర్న్ ఘాట్స్‌లో దాదాపు 10 ఏళ్ల నుండి సర్వేస్‌లో మేము ఉన్నామండి. సో, స్పెసిఫిక్‌గా మేము ఏరియా ఎందుకు చెప్తున్నాం అంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఫార్మేషన్‌లో ఉన్నారనుకోండి, ఆ ఫార్మేషన్‌లో మేము వెళ్లి పని చేయలేమండి. అంటే సబ్జెక్ట్ థియరిటికల్‌గా చదువుతాం గానీ, ప్రాక్టికల్ అనుభవం చాలా ఇంపార్టెంట్ అండి జియాలజిస్ట్ అనేవాడికి. సో, మాకు 10 ఏళ్ల నుండి కూడా ఈ 650 కిలోమీటర్స్ ఎంతైతే డిస్టెన్స్ ఉందో, దాంట్లో మాత్రమే మాకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి. సో, నేను రాయలసీమ గాని, తెలంగాణ గాని ఎళ్లి నేను పని చేయలేను. అంటే పని చేయొచ్చు. బట్ కాపోతే అక్కడ మళ్ళీ నంబర్ ఆఫ్ టైమ్స్ సైట్స్ విజిట్ చేయడం, అక్కడ డేటా అనాలిసిస్ చేసుకోవడం, అయన్నీ ఇంకా నాకు ఒక 4-5 మంత్స్ పడతది. బట్ అందుకనే మీరు జియాలజిస్ట్ తీసుకొచ్చేటప్పుడు ఏంటంటే, సార్ ఇప్పుడు మీరు ఎక్కడ పని చేశారు? ఇన్నాళ్ళు మా ఊరికొచ్చారా లేదా? అంటే మీరు మా ఊర్లో ఎవరికైనా పాయింట్లు ఇచ్చారా లేదా? అలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మేము ఈ చుట్టుపక్కల ఏరియా అన్నిట్లో కూడా కొన్ని వందల సార్లు వచ్చాం ఈ 10 సంవత్సరాల్లో. సో, మాకు దీని మీద ఏంటంటే ఇక్కడ రాక్ ఏంటి? ఇక్కడ సాయిల్ ఏంటి? ఇక్కడ ఏమొస్తది? ఎలా ఉంటదని మాకు ఒక అవగాహన ఉంటది. సో, దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడేంటంటే వర్క్ వచ్చినోడికి, రానోడికి కొత్త ప్లేస్‌కెళ్ళామనుకోండి, ఆడికంతా కొత్తగానే ఉంటది. మాకైనా సేమ్ మేము కొత్త ప్లేస్‌కెళ్తే మాకు కొత్తగానే ఉంటది. మేము నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ చుట్టుపక్కల ఊర్లో మేము విజిట్ చేస్తాం కాబట్టి ఫార్మేషన్ అంతా ఇంచుమించు ఒకేలా ఉంటది. దాన్ని బట్టి ఒక ఐడియా వస్తది మాకు. దాన్ని బట్టి ఏంటంటే మన సర్వే డేటా ప్రాపర్‌గా చేయడానికి మనకి ఒక హెల్ప్ జరుగుతుంది. సో, జియాలజిస్ట్ అనే వాళ్ళకేంటంటే ఆయనకు ఒక వర్క్ ఎక్స్‌పీరియన్స్ మీద, ఒక ఫార్మేషన్ మీద కమాండింగ్ ఉంటదండి. సో, ఏ ఫార్మేషన్‌లో ఉన్న జియాలజిస్ట్ ఆ ఫార్మేషన్‌లోనే ప్రాపర్‌గా మనకి ఆహ్, సక్సెస్ రేట్ అనేది ఉండడం జరుగుతుంది. సో, ఇది గమనించి రైతులందరూ కూడా మీ లోకల్‌లో ఉన్న జియాలజిస్టులనే ప్రిఫర్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. సో, థాంక్ యూ అండి అందరికి. వన్ అండ్ ఆల్ ఉంటామండి. బాయ్. జై భారత్, జై కిసాన్.